మతిమరువదే రూపం పార్ట్ 18. ఆంటీ భోజనం చేద్దుర్రండి. ముందు ఆ అన్నా చెల్లెలికి తినిపించు, తర్వాత తింటాను. వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటారు. ఇప్పుడప్పుడే అయ్యేలా లేదు. మీరు రండి. సరే పద అని ఆవిడ ప్లేట్లోని మొదటి ముద్ర ఇంద్రాణికి తినిపించారు. ఆంటీ మీకు బాధగా లేదా? దేని గురించి స్వీటీ? మీ అబ్బాయి గురించి. చచ్చిపోయిన వాళ్ళ గురించి బాధ ఉంటుంది కదా స్వీటీ. అసలు మీకు ఈ నిజం ఎలా తెలిసింది? ఇప్పుడు మనం గౌతమ్ యాక్సిడెంట్ జరిగిన రోజుకి వెళ్దాం. వచ్చేయండి. గౌతమ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళగానే రమణి గారు కాల్ చేయడంతో ఆవిడతో మాటల్లో ఉన్న ఇంద్ర, ఆంటీ మీకు గుడ్ న్యూస్. కొంపతీసి మా గౌతమ్ కడుపుతో ఉన్నాడని చెప్తావా స్వీటీ? ఆంటీ మీరు కూడా నన్ను వెక్కిరిస్తున్నారు. జోక్ చేశానురా, చెప్పు ఏంటో ఆ గుడ్ న్యూస్. నిన్న గౌతమ్ నేను న్యూ లైఫ్ స్టార్ట్ చేశావా ఆంటీ? ఎంత మంచి మాట చెప్పావు స్వీటీ. అర్జెంటుగా ఈ విషయం శారద గారికి జానుకి చెప్పాలి. అత్తయ్యకి నేను చెప్తాను ఆంటీ ప్లీజ్. సరే జానుకు మాత్రం నేనే చెప్పేస్తాను. ఇప్పుడు ఎక్కడున్నారు? మా ఫామ్ హౌస్ లో. అయితే ఒక నెల రోజులు బాగా ఎంజాయ్ చేసి రండి. అబ్బా మేము ఈవినింగ్ కి ఇంటికి వచ్చేస్తాం ఆంటీ. హనీమూన్ కి నెక్స్ట్ జాను డెలివరీ తర్వాత వెళ్దాం. ఎందుకు స్వీటీ? జానుని చూసుకోవడానికి మేమంతా ఉన్నాం కదా, నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయరా. అదేం కుదరదు. నా అల్లుని నేనే ఫస్ట్ ఎత్తుకోవాలి. సరే సరే నీ ఇష్టం. ఒక 2 రోజులైనా సంతోషంగా గడిపిరండి స్వీటీ అని కొద్దిసేపు మాట్లాడి ఫోన్ పెట్టేస్తారు. జానుకి ఈ విషయం చెప్పడానికి వెళ్ళిన ఆమెకు తెలియదు నీరజ్ కూడా బాల్కనీలో వాళ్ళ మాటలు విన్నాడని. ఆవిడ మాటలు విన్న నీరజ్ విచక్షణ కోల్పోయి ఆవేశంగా ఇంద్రాణిని చంపడానికి వెళ్తాడు. కానీ గౌతమ్కి యాక్సిడెంట్ చేసి సీసీ కెమెరాలకి దొరికేస్తాడు. జానుకి విషయం తెలిసి సంతోషంగా వసుంధర గారితో ఫోన్ మాట్లాడుతున్న టైంలో నీరజ్ తన పర్సనల్ కబోర్డ్ లాక్ లేకపోవడం తెలిసి కాల్ కట్ చేసి అది ఓపెన్ చేసి చూస్తుంది. ఆఫీస్ ఫైల్స్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్న ఆ కబోర్డ్ని క్లోజ్ చేయబోయి దాని వెనక ఉన్న ఏదో ఫోటో కొంచెంగా బయటకు కనిపిస్తుంది. అదేంటో చూడాలని ప్రయత్నించిన జానుకి ఇంద్రాణి చిన్నప్పటి ఫొటోస్ నుండి రీసెంట్ గా మ్యారేజ్ అయ్యాక పిక్స్ కూడా చార్ట్స్ లాగా కనిపిస్తాయి. ఏదో సెన్స్ చేసిన జాను వాటిని మొత్తం చూశాక నీరజ్ గురించి తెలిసి తట్టుకోలేని షాక్ కి గురవుతుంది. ఎందుకంటే నీరజ్ ఆమె ఫొటోస్ చూస్తూనే ఆమెతో శారీరకంగా కలిసినట్టు ఊహించుకొని రాసిన కొన్ని పేపర్స్ ఉంటాయి. అందులో ఒక పెన్ డ్రైవ్ కూడా ఉండడంతో దాన్ని ఓపెన్ చేద్దాం అనుకుంటుంది. కానీ పాస్వర్డ్ ఉండి అది ఓపెన్ అవ్వదు. అప్పటికే నీరజ్ మీద అసహ్యం పుట్టిన జాను మై కీప్ స్వీటీ అని పాస్వర్డ్ అని తెలిసి ఇంకా తన మీద కోపంగా రగిలిపోతుంది. ఆ పెన్ డ్రైవ్ చూసిన ఆమెకి తల తిరిగి వామిటింగ్ వచ్చి వాష్రూంలోకి వెళ్ళి కక్కేస్తుంది. నీరసంగా బయటకొచ్చిన ఆమెకి స్వీట్ బౌల్ తెచ్చిన రమణి గారు ల్యాప్టాప్లో నీరజ్ దాష్టికం చూసి నోటి మీద చేతులేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటారు. అలికిడికి తలెత్తిన ఆమె జాను వంక చూసి ఏంటే ఇది నిజమేనా? నిజమే అత్తయ్య, మీ ముద్దుల కొడుకు చరిత్ర ఇదే. అప్పటికే ఆవిడలో పుట్టిన కోపానికి నీరజ్ని చంపేయాలని అనుకుంటారు. కానీ ముందు ఇంద్రానికి విషయం చెప్పాలని జానుతో కలిసి వెయిట్ చేస్తారు. కానీ అప్పటికే గౌతమ్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఇంద్రాణి ముంబైకి వెళ్ళిపోతుంది అతని సర్జరీ కోసం.
గౌతమ్ గురించి హరి ద్వారా ఎప్పటికప్పుడు విషయం తెలుసుకుంటున్న రమణి గారు గౌతమ్ హాస్పిటల్ నుండి వచ్చాడని తెలిసి నీరజ్కి డౌట్ రాకుండా ముంబై తీసుకెళ్లి అక్కడే తనకి ఇంద్రాణి ద్వారా శిక్ష పడేలా చేస్తారు. జాను మాత్రం ఇంద్రాణి ఫామ్ హౌస్ నుండి సీసీ క్యామ్స్ చెక్ చేసి యాక్సిడెంట్ స్పాట్ లో నీరజ్ కార్ గౌతమ్ కార్ని డాష్ ఇవ్వడం చూసి అన్ని రకాలుగా నీరజ్ ని భర్తగా వదిలేస్తుంది. అందుకే ఇంద్రాణి తన వంక చూడగానే పసుపు తాడు తీసి వితంతువుగా మారి తన అనుమతిని తెలియజేస్తుంది. మొత్తం వింటున్న ఇంద్రాణికి రమణి గారిని జాను చూస్తే గర్వంగా అనిపిస్తుంది. ఇద్దరు భోజనం చేశాక జాను వాళ్ళకి లంచ్ తీసుకెళ్తూ ఆంటీ మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, ఏదైనా రేపు చూసుకుందాం అనేసి గౌతమ్ వాళ్ళ కోసం వెళ్ళిపోయింది. రమణి గారు మాత్రం కన్నపేగుని దూరం చేసుకున్న బాధని 2 కన్నీటి బొట్లతో వదిలేసి జాను ఉంటున్న గదిలోకి వెళ్ళిపోతారు. ఏంటి ఇంకా అవ్వలేదా మీ అన్నా చెల్లెల ముచ్చట్లు? లేదు, జానుతో మాట్లాడుతుంటే ఏదో ప్లెజెంట్ ఫీలింగ్ అని నవ్వుతూ అంటున్న గౌతమ్ని చూసి జానుకు థ్యాంక్ యూ అని లిప్ మూమెంట్ ఇచ్చి ఇద్దరికి లంచ్ వడ్డిస్తుంది. ఇంద్రాణి, నువ్వు కూడా తిను ఇంద్రాణి. నేను ఆల్రెడీ తినేశాను, మీరు తినండి. జస్ట్ కొంచెం షేర్ చేసుకో అంటూ చొరవగా తనే ఓ ముద్ద ఆమెకు తినిపిస్తాడు. అతని నుండి లభించిన ఏ అనుకూలత అయినా ఆమెకు స్వర్గమే. ఎందుకంటే గౌతమ్ని తన నరాల్లో నింపుకుంది తన పిచ్చి ప్రేమతో. జాను వాళ్ళని నవ్వుతూ చూస్తూ తన లంచ్ కంప్లీట్ చేసి రమణి గారి దగ్గరికి వెళ్ళిపోయింది. గౌతమ్ టాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకో, నాతో పాటు నువ్వు కూడా రెస్ట్ తీసుకో ఇంద్రని, నా కోసం చాలా కష్టపడుతున్నావు. అలాగే అని బయటికి వెళ్తున్న ఆమెను చూస్తూ స్వీటీ అని పిలిచాడు. సంతోషంగా వెనక్కి తిరిగి ఏంటి గౌతమ్ అని అడుగుతున్న ఆమెని ఏం లేదు అన్నట్టు తలూపి మెల్లిగా కళ్ళు మూసుకున్నాడు. నిరాశగా అతని వైపు చూసి హాల్లో సోఫాలో సెటిల్ అయిపోతూ ఏంట్రా ఇది, ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావు, నా గౌతమ్ బుద్ధుడిలా ఎప్పుడు నా దగ్గరికి వస్తావురా అని జారిపోతున్న కన్నీళ్లను తుడుచుకుని ల్యాప్టాప్ ఓపెన్ చేస్తుంది. మేడం, హరి గొంతుకి ఏంటి అన్నట్టు చూస్తుంది. పని అయిపోయింది మేడం. గుడ్, లంచ్ చేసావా హరి? చేశాను మేడం. కొత్తగా అబద్ధాలు కూడా చెప్తున్నావా, రా భోజనం చేతువు అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి అతనికి ఫుడ్ వడ్డించి ముందు తిను తర్వాత మాట్లాడుకుందాం. ఇక ఇంద్రాణి వినదని అర్థమై మౌనంగా భోజనం చేసి వర్క్ గురించి డిస్కషన్ చేయడం మొదలుపెట్టారు. హరి, చెప్పండి మేడం. నువ్వెందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు? నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది మేడం. నాకు తెలియకుండా ఎప్పుడు పెళ్ళయింది నీకు అని క్వశ్చన్ మార్క్ ఫేస్ తో అడిగిన ఆమెకి సమాధానంగా చిన్న నవ్వుతూ తన పెళ్లి విషయం చెప్తాడు. అదేంటో మనం కూడా తెలుసుకోవాలన్నా? అమ్మా, హరిది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తన చెల్లికి పెళ్లి చేయాలని సంబంధాలు చూసిన హరికి ఒక అబ్బాయి బాగా నచ్చడంతో వాళ్ళని పెళ్లి చూపులకు రమ్మని చెప్తారు. పెళ్లి చూపులలో హరి చెల్లి అనిత నచ్చడంతో పాటు అబ్బాయి చెల్లికి హరిని అడుగుతారు వచ్చిన అబ్బాయి తల్లిదండ్రులు. ఒకేసారి పిల్లలిద్దరికి పెళ్లి చేయాలన్నది వారి నిర్ణయం కాగా కుటుంబం మంచిదని హరి పేరెంట్స్ కూడా ఓకే చేస్తారు. హరికి మాత్రం వాళ్ళ పేరెంట్స్ చెప్పింది చేయడం తప్ప వేరే ఆప్షన్ లేకపోవడంతో అందరిలానే తను కూడా పెళ్లికి రెడీ అవుతాడు. పెళ్ళయ్యాక తనతో సఖ్యత లేని భార్యను చూసి కొన్ని రోజులు తనకి టైం ఇవ్వాలనుకుంటాడు. కానీ వేరే వాడిని ప్రేమించి పేరెంట్స్ బలవంతం మీద హరిని పెళ్లి చేసుకున్న అమ్మాయి హరి సహనానికి పరీక్ష పెడుతూనే ఉంటుంది. కొన్ని రోజులు ఓపిక పట్టిన హరి ఇంట్లో వాళ్ళ అమ్మతో కావాలని గొడవ పెట్టుకోవడం, ఇంట్లో రోజుకు గొడవ పడి ఎవరికి మనశ్శాంతి లేకుండా చేయడంతో వాళ్ళ పేరెంట్స్ కి ఇదే విషయం చెప్తారు. వాళ్ళు ఆమెను మందలించినా ఆమె తీరు మారకపోగా రోజు తన పాత బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి ఇంటికి వచ్చేది. ఒకరోజు లేట్ నైట్ ఇంటికి వస్తున్న హరికి కారులో తన బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తున్న ఆమెను చూసి ఆవేశంగా ఆమెను బయటికి లాగి ఈడ్చి కొడతాడు. అప్పటికే ఆమె కూడా హరిని వదిలించుకునే ఆలోచన ఉండడంతో
మాట మాట పెరిగి అది ఇంట్లో వాళ్ళ గొడవ దగ్గర నుండి కోర్టులో విడాకుల వరకు వెళ్ళిపోతుంది. హరి చెల్లి ముందు వాళ్ళ అత్తింటి వాళ్ళు అవమాన భారంతో ఉండలేక అందరికి దూరంగా వెళ్ళిపోతారు. హరి మాత్రం జీవితంలో ఇంకో పెళ్లి అనే మాట తీసుకురావద్దని పేరెంట్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. ఇది జరిగింది మేడం అని చెప్పిన హరి వంక బాధగా చూస్తూ మగాళ్ళలో పశువుల్ని చూశాను కానీ నీలాంటి వాళ్ళు కూడా ఉన్నారని ఇప్పుడే తెలిసింది హరి. వదిలేయండి మేడం, నాకు కనిపించిన బెస్ట్ ఉమెన్ మా అమ్మ తర్వాత మీరే. మీ దగ్గర వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. అతని మాటలకి నవ్వుతూ వర్క్ గురించి డిస్కస్ చేస్తూనే అబ్జర్వ్ చేస్తుంది. అత్తయ్య ఏం చేస్తున్నారు? గౌతమ్ గురించి ఏదో బెంగగా ఉంది స్వీటీ. వాడేమో కాల్స్ కి దొరకడు. నువ్వు నా దగ్గర ఏం దాచట్లేదు కదా స్వీటీ. అన్నీ వివరంగా చెప్తాను. నా పిఏ వస్తాడు. అతనితో కలిసి రండి. అనుమానంగా సరే సరే అంటారు శారద గారు. ముంబై వచ్చిన శారద గారికి అంతా అయోమయంగా ఉంటుంది. హరి వెనుక బెటుకుగా ఇంద్రాణి వాళ్ళు ఉన్న ఫ్లాట్ కి చేరుకుంటారు. లోపలికి అడుగుపెట్టిన శారద గారు ఇంద్రాణిని చూసి ఆమె దగ్గరికి వెళ్లి గౌతమ్ ఎక్కడ స్వీటీ అని అడుగుతారు. అత్తయ్య, నేను చెప్పేది మీరు ప్రశాంతంగా వినండి. మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అని నా నమ్మకం అని సూటిగా వచ్చిన ఇంద్రాణి మాటలకి సరే అన్నట్టు తలుపుతారు. గౌతమ్కి యాక్సిడెంట్ దగ్గర నుండి నీరజ్ చేసిన చండాల వరకు మొత్తం చెప్పి ఆమె వెనక చూస్తుంది ఇంద్రాణి. గౌతమ్ గతం మర్చిపోయాడని తెలిసిన హరి మౌనంగా కన్నీళ్లు విడుస్తారు. అత్తయ్య, ఇన్ని రోజులు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు స్వీటీ. మీ హెల్త్ గురించి చెప్పలేదు అత్తయ్య. కానీ ఇప్పుడు మీతో చెప్పాల్సిన టైం వచ్చింది కాబట్టి చెప్పాను. గౌతమ్ని చూడాలి స్వీటీ. పదండి అంటూ నిద్రపోతున్న గౌతమ్ దగ్గరకు తీసుకెళ్తుంది. తలకి ఇంకా ఉన్న కట్టును చూసి బాధగా గౌతమ్ చేసి పట్టుకుంటారు. ఆమె స్పర్శకు కళ్ళు తెరిచిన గౌతమ్ ఎవరు అన్నట్టు చూస్తాడు. మీ అమ్మ గౌతమ్. మెల్లిగా లేచి కూర్చుని అయోమయంగా చూస్తూ మా అమ్మ నాన్న అడుగుతాడు. అవును, కానీ నాకేం గుర్తు రావట్లేదు ఇంద్రాని. తొందరలోనే అన్నీ గుర్తొస్తాయి. వెయిట్ చేయి అని శారద గారిని అక్కడే వదిలేసి బయటికి వెళ్తుంది. ఇంద్రాణి వెళ్ళిపోయాక మీరు నా అమ్మనా అని అడుగుతాడు గౌతమ్. అనంతల్ని గుర్తుపట్టని అతని తీరుకు మనసు బాధతో మూలిగిన గౌతమ్కి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకూడదని అవును అంటారు. నాకేం గుర్తు రావట్లేదమ్మా. మెల్లిగా అన్ని గుర్తుకు వస్తాయి. నువ్వు రెస్ట్ తీసుకో నాన్న. ఏం అనుకోకపోతే మీ ఒడిలో పడుకోవచ్చా? చీరకమ్మ నోట్లో పెట్టుకుని ఏడుపు ఆపుకుంటారు శారద గారు. ఏమైందమ్మా? ఏం లేదు నాన్న, ఇలా రా అని గౌతమ్ తన ఒడిలో పడుకోబెట్టుకుని మెల్లిగా జో కొడతారు. తల్లి స్పర్శకి అన్ని రోజులు పడిన మానసిక సంఘర్షణని దూరం చేసి మెల్లిగా నిద్రలోకి జారుకుంటాడు. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. టాటా.